హాయ్ అండి, మరొక మినీ లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. ఫస్ట్ టైం పెరుగు వడ చేశానండి. ఇంత మంచిగా కుదురుతుందని నేను అస్సలు అనుకోలేదండి. అసలు సూపర్ నచ్చిందండి. ఇంట్లో వాళ్ళకి కానీ నాకు కానీ ఏం లేదండి. ఒక గిన్నెలోకి పుల్లటి పెరుగు తీసుకున్నాను, తర్వాత మజ్జిగలా కలుపుకున్నాను. తర్వాత దాంట్లోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము కూడా వేసేసుకొని కలిసేటట్టు కలుపుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక పోపు దినుసులు, అల్లం తురుముకున్నానండి. వేసుకున్నాక కరివేపాకు కూడా వేసేసుకొని చిటికెడంత పసుపు కూడా వేసుకొని మనం ఇందాక మజ్జిగ కలిపి పెట్టుకున్నాం దాంట్లోకి పోపు వేసేసాను. తర్వాత ఉప్పు కూడా వేసేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక గిన్నెలోకి మళ్ళీ ఒక వాటర్ తీసేసుకొని కొంచెం పెరిగేసుకొని మళ్ళీ కలిపుకొని పక్కకు పెట్టుకున్నానండి. ఇవాళ మార్నింగ్ టిఫిన్కి వడ చేశాను. దాంట్లో పిండే కొంచెం తీసి సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్ లాగా చేశానండి. ఇంకా ఆయిల్ ఉప్పు కలుపుకొని గ్యారెల్లాగా వేసేసుకొని కాగే ఆయిల్లో వేసేసానండి. తర్వాత గోల్డెన్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకున్నానండి. ముందుగా మనం వాటర్ కలిపి పెట్టుకున్నాం దాంట్లోకి వేసేసి 3-4 మినిట్స్ ఉంచినాక ఒక కంటైనర్ బాక్సుల్లో కానీ ఏదైనా గాజు సీసాలో కానీ వాటర్ అని ఇంకిపోయిందాక ప్రెస్ చేసుకొని దాంట్లో స్టోర్ చేసుకొని మనం ముందుగా పెరుగుని మిక్స్ చేసుకుని దాన్ని వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మీకు కానీ నచ్చినట్టు లైక్ చేయండి. బాయ్.